పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 14వ తారీఖు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనం వరకు మరియు 10వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదిరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి: అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడు ఆంద్రేయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కానానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి